నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా మళ్ళీ మూడోసారి నా మీద వెళ్ళిపోతా. ఏం రాసిన పాట అదే ఉన్నా నేనేమన్నా తేని పాట ఏం చేసింది ఏంటి అందులో? ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని. చింటూ ఉన్నాడా? నా చింటూ వస్తుని మసుకొని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 లక్షలతో ఒళ్ళు చమసుకొని నన్ను కొట్టకు, నన్ను కొడతావు. ఎక్కడున్నావు? దాని పిలువని అదే అక్కర్లా, మీడియం పిలు ఇక్కడ పిలు. నువ్వు రా ప్లీజ్. వస్తున్నాడు రాని వస్తా అన్నాడు. సాయి కాల్ చెప్తారు. నేను అలా ముందు కొట్టుకోలేక రిమోట్ ఓకేనా నీకు? సాయినిది వద్దు అనుకొని బతుకుతున్నా. నాగార్జున అయితే ఏంటి, అడమ్మ మొగ్గుడైతే ఏంటి? నేను మీడియా కూడా కావాలి. మార్నింగ్ అస్సలు కాదు, అస్సలా నువ్వు ఇప్పుడు నేను దట్కి సంది ఉడేసుకొని చేస్తా. ఫోన్ ఏంటి బాట్లంతా మట్టుంది తెగుతాను. తీసుకొచ్చినా అక్కడ నేను ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా. చూడు నువ్వు చూడు చూడు చేయొద్దు నువ్వు చూడు నువ్వు చూడు ఏం చూస్తా. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. చెయ్యి నీ మీద పడడం కాదు, ఈ ఫోన్ కూడా ఎంత లాక్కున్నా. వాటర్ ఇస్తాను, ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? నువ్వు చెయ్యి లేకపోతే అలవాటు అయిపోయింది నీకు. ఫోన్ నీకే ఇచ్చా, ఫోన్ ఎత్తాడు ఫోన్ తీసుకోకుండా చేయలేకపోయావు నువ్వు. అమ్మాయి పుట్టలేక నా అడుగురా ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటా తినేసి నాకు అర్థం కాలేదు. తాగిపించినాం కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి. ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంపాదించింది? అదేం లేదక్క, మొత్తం నీది అయిపోయింది. నువ్వు చెప్పరా. అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది. కోటు దాని ఇచ్చి కోటు. వదులురా కొట్టే దీంతో కొట్టు. వచ్చి నువ్వు పోతా టాపినందుకు నీ అమ్మ ఎంతమంది పెడితే నువ్వు పుట్టినావు చెప్పు. సర్వనాశనం అయిపో. నీ సినిమాలు కాదు, నువ్వు కాదు, నాశనం చేస్తా. లంజా చేస్తా. షీ మస్ట్ బి వెరీ లూజ్ దట్ సో మెనీ మెన్ and he born out of her. పచ్చ కబర్లు వచ్చిన వాడు లాక్కుండా ఎగ్జాక్ట్లీ ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ మదర్. I'm sure you also mother. హలో, నా పేరు లావణ్య అండి. సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను, కోకాపేట్ సార్. సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్. కోకాపేట్
కోకాపేటలో ఒక్క సెకండ్ సార్. కార్తీక్ ఇది ఏరియా ఏమంటారా? కోకాపేట విలేజ్ సార్. కోకాపేటలో మేడం ఎక్కడ? కోకాపేట అంటే ఎక్కడ రావాలి? ఒక్కసారి సార్ చెప్పు చెప్పు చెప్పు. వస్తారు సార్. 1 సెకండ్ తమ్ముడు మాట్లాడతారు. రమ్మని మీడియం కూడా పిలుస్తారు. నువ్వు బాగానే ఉంటావు తర్వాత. నలుగురు మగాల ముందు సాయి నన్ను ఎప్పుడు అలా మళ్ళీ కొట్టకో చెప్పా. ఎన్నిసార్లు కొడతావు? నలుగురు మగాలు గొడవ అదే చెప్తున్నా. నొప్పుకుంటావు ఒక అర్థమైతే నువ్వు పాట ఎందుకు బరు నువ్వు చెప్పుకొని? ఎందుకు పాట ఎందుకు చెప్పుకొని? దేనికా పాట చెప్పు చెప్పు. దేనికా పాట? గర్ల్ ఫ్రెండ్ దొరకలేదా నేను కోసం రమ్మంటే రమ్మని రా. ఎవరికి భయం? అరే ఇప్పుడే పిలుస్తా. సాయి ఇక్కడే ఉన్నాడు. వస్తాడు రా. సాయి వస్తాడు. పోలీసులు వస్తారు. వస్తాడు. వచ్చాక వెళ్ళిపోతా. వస్తాడు. రాకముందు వెళ్ళినాను. ఇప్పుడు నాకు ఒకటే అవసరం. ఇప్పుడు ఒకటే అవసరం. ఒక అమ్మాయి పట్టుకున్నాడు అయితే ఏంటి? నువ్వు ఎవరికైనా ఏజెన్సీ పుట్టావా? అదే మరి, అందుకే నేను పాట పాడా. అదే కదా. ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? కిస్ ఈచ్ అదర్, వి స్లీప్ టుగెదర్. సాయి అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పనులేదు. ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు. నువ్వు ఇక్కడ లేవు. నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ నేను అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా. ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా, రే ఏం చేస్తావు ఇలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నాకు చూడు, నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని. ఇంకొక ఏ హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు నీ తన్ను దిగిస్తుంటే ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల, లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులు, నిందలో, నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం చూసుకొని నచ్చలేదు కదా నీకు? గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకోను? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా. ఎక్కువ చేయకు, బయలుదేరుతున్నా. సాయి 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 దండం పెడతా. నువ్వు దండం పెట్టి సార్ నేను అక్కడికి వస్తాను, కనిపించేసి ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపో.